ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసి, అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచినటువంటి నేపథ్యంలో, అసలు వైఎస్ఆర్‌సీపీ ఇంత ఘోర పరాజయానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు తిరస్కరించారు? అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. బాగున్నారు సార్? సార్ నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. సార్ ఏంటి అంటే అసల బాగానే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఇంత ఘోర పరాభవానికి కారణం ఏంటి? కేవలం 11 అంటే 11 స్థానాలకి మాత్రమే పరిమితం అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నాకు దాదాపు 40 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉంది. సార్. నేను కూడా ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో నేను ఒక ఎస్సీగా నేను నిలబడ్డాను. సార్. ఇది ఘోర పరాభవం అనేది ప్రతి ఒక్కరు నోట్లో వచ్చే మాట మీ నోట్లో కూడా వస్తా ఉంది. సార్. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. పేదవాడు బాగుపడాలా, పేదవాడికి విద్యావంతుడు కావాలా, పేదవాడు ఆరోగ్యం ఉండాలా, పేదవాడు అనేవాడికి అప్పు ఉండకూడదు, పేదవాడు అప్పు లేకుండా బతకాలనే ఒకే ఒక ఆలోచనతో డీబీటీ అనే ఒక నవరత్నాలు తీసుకువచ్చి డైరెక్ట్ గా ఇవ్వటం. హ్మ్. దానివల్ల ఏమి జరిగిందంటే పేదవాడు ఎదుగుదలని, పేదవాడు ముందుకు వచ్చేది అంటే పేదవాడు ఎదుగుదల అనేది ఎవరు సహించలేకుండా పోయినారు. ఈ సహించలేకుండా పోయిన దానివల్ల అందరూ ఒకటయ్యారు. ఇది మాకు 40% ఓటర్స్ వేసినా హ్మ్. పబ్లిక్ లో మీరు చెప్పినట్టు ఘోర పరాభవం అంటున్నారు. ఇది నేను కూడా కొంత, ఎందుకంటే నా అనుభవంలో కూడా ఒక పర్యాయం ఓటు వేస్తే హ్మ్. మా ఓట్లు ఎక్కడికి పోయిందని అడిగే పరిస్థితి ఈ రోజు ఆంధ్రాలో కనబడుతున్నది. ఇది దేశవ్యాప్తంగా కనబడుతున్నది. ఓకే. కౌంటింగ్ ని పోలింగ్ ని చాలా డిఫరెన్స్ వస్తున్నది. ఇది మీకు తెలుసు, ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఒక పేదవాడ అభివృద్ధికి ఓర్వ లేకుండా, ఎదుగుదలను ఓర్వ లేకుండా ఉన్న వాళ్ళందరూ ఒకటైనారు. దానికి తగినట్టు మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. సార్. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ అనే ఒక ఆలోచనతో హ్మ్. ఓసీలు కూడా పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ అభివృద్ధిని చూశారు. అది ఏ విధంగా వచ్చిందంటే మీకు తెలుసు, మీకు అందరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా జరుగుతూ ఉందని హ్మ్. సూపర్ 6 చేశారు. జగన్మోహన్ రెడ్డి మాకు పప్పు అన్నం పెట్టాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు వస్తే మాకు నీకు 15, నీకు 15, నీకు 15, ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి 15 అని, లేడీస్ కి వచ్చి 18,000 పైన, 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి 1,500 అని, రైతులకు 20,000 అని రకరకాలైన వాగ్దానాలు చేసిన దానివల్ల చంద్రబాబు నాయుడు మారినాడు అంటే ఆయన ఎప్పుడు మారలేదు. కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిచాడు, బీజేపీ గెలిచింది కాబట్టి ఒకవేళ వీళ్ళు చెప్పేది రావచ్చునేమని పేదవాడు ఒక ఆశ అనేది కొంచెం దురాశ పోయినాడు. ఈ విధంగా మేము దెబ్బతినాల్సిన పరిస్థితి జరిగింది. ఓకే. సార్ వైఎస్ఆర్‌సీపీ అంటే పేదల ప్రభుత్వం అని, అందుకే మేము నవరత్నాల పథకాలను అమలు చేశాము. పేదలకు సంక్షేమం అందించడంలో వైఎస్ఆర్‌సీపీ చేసిన కృషి అంతా ఇంత కాదు అంటూ మీరు చెప్తున్నప్పటికీ, మరి మొన్న జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు తిరస్కరించారు అంటే ఏం చెప్తారు సార్ మరి? ఇప్పుడే చెప్పాను, ఇది తిరస్కరణ కాదు సార్. ఇది సరే. పేదవాడి ఎదుగుదలని ఓర్వలేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అన్నారు. హ్మ్. నా సామాజిక వర్గం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాకు ఒకటైనారు, వచ్చారు, లక్షలు ఖర్చు పెట్టి నన్ను గెలిపించారన్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నా సామాజిక వర్గం అందరూ ఒకటైనారు, మాకు సపోర్ట్ చేశారన్నారు. హ్మ్. బీసీలు, ఇది ఒక బీసీ అనేది 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు, రకరకాలైన ప్రలోభాలు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఈల్డ్ అయినారు. హ్మ్. అట్టని మాకు 40% వచ్చిందంటే ఈ హ్మ్. రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈవెన్ కమిషనర్ రిపోర్ట్ తీసుకుంటే కూడా మన ఆంధ్రాలో 12.5% వ్యత్యాసం కనబడుతున్నారు ఓటుని. దీన్ని బట్టి మీరే ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి
ఫెయిల్యూర్ అయినారు అనేది అందరికీ ఇది ఒక ప్రచారం అనేది బాగా వెళ్ళిపోయింది. నన్ను అడిగితే మళ్ళీ మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఓకే. ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టింది ఆయన ఉద్దేశం ఏమంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్‌ని పెడితే వాళ్ళు బాగు చేస్తారన్నారు. బాగా చేశారు కూడా. హ్మ్. చంద్రబాబు నాయుడు వాలంటీర్‌ని కూడా 10,000 ఏస్తారంటే వాళ్ళు చేతులెత్తేసారు. హ్మ్. లీడర్లు సబ్జెక్ట్ తీసుకుంటే హ్మ్. లీడర్లు అనే వాళ్ళకి, సర్పంచ్‌లు అనే వాళ్ళకి మాకు ఏమి ఒక మర్యాద లేకుండా పోయేదనేది నిజం చెప్పాలంటే నన్ను సస్పెండ్ కూడా చేస్తారు ఈ మాట అంటే. ఓకే. లీడర్లకి మర్యాద లేదనేది ఒక ఆత్మ అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి కేవలం వాళ్ళ గౌరవాన్ని చూస్తారు. హ్మ్. మాకు గౌరవం లేకుండా పోయేదని వాళ్ళు ఒక పక్క, హ్మ్. సర్పంచ్‌లు ఒక పక్క మాకు వచ్చిన అమౌంట్ మాకు వేయలేకపోయినారనేది వాళ్ళు ఒకటి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్ వల్లనే మేము ఎక్కువగా దెబ్బతిన్నాల్సి వచ్చింది. కారణం ఓకే. ఏమంటే వాళ్ళు ఆ ఎంప్లాయీస్ గురించి మీకు తెలుసు. వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చొని పెట్టి మాట్లాడలేదనేది ఒక ఒక ఆలోచన చేశారు. నాలుగోది ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి 14వ సంవత్సరం 1214లో ఆయన హ్మ్. సొంత నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు. ఓకే. అప్పుడు 67 మంది గెలిచినాము. హ్మ్. 2019లో ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేల సెలక్షన్ అప్పుడు 151 మందిని గెలిపించాము. హ్మ్. ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే ఈ సర్వేలను పెట్టి సర్వే వాళ్ళందరూ కలిసి రకరకాలుగా ఆలోచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని టోటల్ గా ఒక 90% వాళ్ళకి 100 మెంబర్స్ ని మార్చారు. హ్మ్. మార్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినారు. మార్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఓడటం జరిగింది. హ్మ్. దీన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని బాగా ఆలోచించుకుని ఎక్కడ మనం వైఫల్యం జరిగినామనేది ఇప్పుడు మేము దానిపైన మాట్లాడాలి. దానిపైన మేము ఒక స్టడీ చేస్తా ఉన్నాము. సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓటమిని సార్ నారాయణ స్వామి గారు, ఈ ఓటమిని మీరు అంగీకరిస్తున్నారా? లేదంటే ఈ ఓటమి కేవలం అసల ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. దానివల్లే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చింది అంటూ మీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి చాలా మంది నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది ప్రజలు ఇచ్చినటువంటి ఇప్పుడు తీర్పుగా మీరు భావిస్తారా? లేదంటే నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఇటువంటి ఫలితాలు వచ్చినాయని మీరు భావిస్తారా? అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పేది కాదు. హ్మ్. ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి దీన్ని నిరూపించే కార్యక్రమం సైంటిస్టులతో కూడా ఆ, మామూలుగా మీకు అందరికి కూడా చెప్తూ ఈవీఎం ట్యాపరింగ్ అదే ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని చెప్తున్నారు. ఈ హ్మ్. ఈ కౌంటింగ్ కూడా ఒకటి ఇక్కడ మనం కౌంట్ చేసిన దానికి పోలింగ్ డిఫరెన్స్ ఇచ్చిందని చెప్పేసి మన ఆంధ్రాలోనే 48 లక్షలు ఓట్లు డిఫరెన్స్ కనబడుతున్నదని ప్రజలు కూడా అంటున్నారు. వేసిన ఎందుకు ప్రజలు కూడా వాళ్ళు 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019లో వైఎస్ఆర్‌సీపీకి 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినప్పుడు కూడా అంటే అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని భావించొచ్చా? అది చంద్రబాబే చెప్పాడు కదా. ఏమని? చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఆయనకి మించిన దిట్ట ఈ ప్రపంచంలో ఎవడూ లేడు కదా. ఆ హ్మ్. దిట్టుకుంటే చంద్రబాబు నాయుడు పైన ప్రజలకు ఏమి ప్రేమ ఉంది? రామారావు గారిని కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి రామారావుని దించిందని ప్రేమ వచ్చిందా? హ్మ్. రామారావు ఇచ్చిన పథకాలంతా క్లోజ్ చేసిందని ప్రేమ వచ్చిందా? ఈ హ్మ్. రోజు నవరత్నాలంతా నేను జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, దేశానికంతా అప్పు చేసేసాడు. అయినా అప్పు చేస్తే కూడా నేను సంపదను సృష్టిస్తాను. హ్మ్. నేను నవరత్నాలు తీసుకుని వచ్చేదే కాకుండా మీకు అదే సూపర్ 6 అనేది ఒకటి పెట్టి మీకు ఏర్పాటు చేస్తానంటే ప్రజలు నమ్మినారు. అది హ్మ్. ఎట్టొచ్చినా ఎట్ట చేసినా ఇది ప్రజల తీర్పుగానే నేను భావిస్తున్నాను కానీ హ్మ్. ఇది ప్రతి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజల యొక్క ఓటు ఏమైందని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. అది